యోహాను సువార్త 12వ అధ్యాయం 1. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. 3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 4. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా 5. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. 6. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను కనుక అలాగు చెప్పెను. 7. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. 8. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. 9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. 10, 11. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. 12. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని 13. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. 14, 15. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. 16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. 17. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. 18. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. 19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. 20. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. 21. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా 22. ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను. అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. 23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. 25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. 27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. 28. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా
నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. 29. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడిననిరి. 30. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. 32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. 33. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. 34. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనిషి కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. 35. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. 36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. 37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచలేరి. 38. ప్రభువా, ఈ వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. 39, 40. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కనులతో చూసి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగచేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. 41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. 42. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. 44. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. 45. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. 46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. 47. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. 48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. 49. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 50. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను.